Hi friends, welcome back to my channel Angel Muskana's Kitchen. So ఈ వీడియోలో నేను సండే స్పెషల్ టేస్టీ అండ్ యమ్మీ నోరూరించే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ 500 grams చికెన్ తీసుకొని బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుందాం. ఇప్పుడు 1.5 spoon సాల్ట్ను వేసుకుందాం. 1 spoon పసుపు, 1.5 spoon కారం, 1 spoon చికెన్ మసాలా, 2 spoons పెరుగు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. దాంట్లోకి ఆయిల్ను పోసుకుందాం. ఇప్పుడు 2 లవంగాలను వేసుకుందాం. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని వేసుకుందాం. కలిపేసుకుందాం. ఒక 3 ఉల్లిపాయలను కట్ చేసి ఇందులోకి వేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. ఒక 2 minutes ఉల్లిపాయలను ఇలాగే మగ్గనిద్దాం. కొంచెం కొత్తిమీరను వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి వేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. గ్లాస్ వాటర్ను పోసుకుందాం. బాగా కలిపేసుకుందాం. ఇలాగే 10 minutes కుక్ అవ్వనిద్దాం. ఈలోపు మనం చికెన్ గ్రేవీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా అల్లం, కొన్ని వెల్లుల్లిపాయలు, 50 grams వరకు కొబ్బరి, 1 spoon గసగసాలు, కొన్ని జీడిపప్పు పలుకులు, 3 లవంగాలు, వీటిని మెత్తటి పేస్ట్లా చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులోకి వేసుకుందాం. ఒక 5 minutes ఇలాగే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో మన కొత్తిమీరను చల్లుకుందాం. యమ్మీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని టింగ్ అని కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.